నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి సీను అయితే కేటాయించారు. అయితే ఇప్పటివరకు వెల్లంపల్లి సీను విజయవాడ పశ్చిమ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎమ్మెల్యేగా ఓటమి చెందిన పరిస్థితి. గతంలో చూస్తే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి వంగవీటి రాధా ఆశీస్సులతోటి వెల్లంపల్లి శ్రీనివాస్ 2009లో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత తదనంతర కాలంలో 2014 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా 2.5 సంవత్సరాల బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ని అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మార్చిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో నేడు వంగవీటి అభిమానులు కానీ అదేవిధంగా వంగవీటి రాధాకి సంబంధించిన అనుచరగరం ప్రధానంగా చెప్పాలంటే వంగవీటి రాధా మేనమామ చెన్నుపాటి సీన్ కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే గతంలో చూస్తే వంగవీటి రాధా మీద ఎవరైతే రెక్కి నిర్వహించారో రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తులకి వెల్లంపల్లి శ్రీనివాస్ అండదండలు అందించారనేటువంటి ఆరోపణలు బహిరంగంగానే వంగవీటి రాధా మేనమామ చెన్నుపాటి సీన్ చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ని చిత్తుగా ఓడించడం కోసం వంగవీటి అభిమానులు వంగవీటి అనుచరగణం అయితే నడుం కట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇది వంగవీటి రాధా మేనమామ చెన్నుపాటి సీను ఆధ్వర్యంలో అయితే ఈ ప్రణాళిక అయితే రచించుతున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో వంగవీటి అభిమానుల అండదండలతోటి ఎమ్మెల్యేగా గెలిచారు. సాక్షాత్తు చెప్పాలంటే వంగవీటి రాధా దగ్గరుండి మరి ఆ ప్రజారాజ్యం పార్టీలో ఆయనకి టికెట్ ఇప్పించారు. అయితే ఆ మెగా అభిమానులు వంగవీటి అభిమానుల అండదండతోటి విజయవాడలో రాజకీయాన్ని ప్రారంభించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత వంగవీటి మెగా అభిమానుల్ని అవహేళన చేసినటువంటి అనేక సందర్భాల్లోనే ఇప్పటికీ కూడా వంగవీటి మెగా కుటుంబ అభిమానుల ద్రోహిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే విజయవాడలో ముద్రపడిన పరిస్థితుల్లోనే అలాంటి వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ విధంగా పర్యటన చేస్తారో వంగవీటి అభిమానుల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతారు అనే దాని మీద అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే అయిష్టతగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. విజయవాడలో పోటీ చేయడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే సముఖంగా లేనట్లయితే తెలుస్తుంది. కానీ బలవంతం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నుంచి అయితే నియమించారు. అయితే ఇటీవల కాలంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తోటా శ్రీనివాస్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి టికెట్ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ నిన్న రిలీజ్ చేసినటువంటి 2వ విడత సమన్వయకర్త లిస్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా తోట శ్రీనివాస్కి అయితే మళ్ళీ మొండి చేయి చూపారు. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా తోట శ్రీనివాస్ ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి ఆకాంక్షతో తోట శ్రీనివాస్ అయితే ముందుకు వచ్చారు. అయితే మల్లాది విష్ణుకి ఇక్కడ టికెట్ కేటాయించారు. గతంలో మల్లాది విష్ణు వంగవీటి మోహన్ రంగా కారు డ్రైవర్గా విజయవాడ ప్రజలకైతే సుపరిచితుడు. అయితే అలాంటి మల్లాది విష్ణు సైతం కూడా గెలిచిన తర్వాత వంగవీటి అభిమానుల్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. సాక్షాత్ వంగవీటి అభిమానుల్ని మీద దాడులు దౌర్జన్యాలు చేయించారనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా మల్లాది విష్ణు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే అలాంటి తరుణంలో మల్లాది విష్ణు కాకుండా మరొక నాయకుడికి టికెట్ కేటాయించాల్సిన పరిస్థితిలో తోట శ్రీనివాస్ పేరును పరిశీలించినప్పటికీ కూడా ఊహించిన రీతిలో వైసీపీ అధిష్టానం వెల్లంపల్లి శ్రీనివాస్ని తెర మీదకు తీసుకుని వచ్చింది. అయితే ఎన్నికల టయానికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా తప్పుకుంటారా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వెల్లంపల్లి శ్రీనివాస్ కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా అభిమానులు అయితే ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ను ఓడించడానికైతే ఏమాత్రం వెనుకాడేటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు.